ఒక పెద్ద అడవి మధ్యలో వందలాది జంతువులు నివసించేవి. వాటి మధ్య ఒక చిన్న కుందేలు కూడా ఉండేది. అది చిన్నదే అయినా చాలా తెలివైనది. మరోవైపు అడవిలో ఉన్న సింహం శక్తివంతమైనదిగా పేరు పొందింది. జంతువులందరూ దానిని చూసి భయపడుతూ వణుకుతూ ఉండేవారు. ఒకసారి వేసవి కాలంలో అడవిలో చాలా నీరు తగ్గిపోయింది. నీరు దొరికేది ఒకే చెరువులో కాబట్టి రోజు జంతువులన్నీ అక్కడికి వెళ్ళి నీరు త్రాగవలసి వచ్చేది. కానీ సింహం మాత్రం ఆ చెరువు దగ్గరే కూర్చొని ఉండేది. నీరు త్రాగడానికి వచ్చిన జంతువులన్నీ భయపెడుతూ ఉండేది. రోజు కొన్ని జంతువులు దాని చేతిలో ప్రాణాలు కోల్పోతూ కూడా ఉండేవి. ఇలా ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశం పెట్టాయి. ఇలానే కొనసాగితే మనం ఆ అడవిలో ఉన్న సింహం ముందు బ్రతకలేము, ఏదైనా మార్గం కనుక్కోవాలి అని ఒక జింక చెప్పింది. అప్పుడు అక్కడే ఉన్న చిన్న కుందేలు ముందుకొచ్చి, బలం ఉన్నవాడిని మనం బలంతో జయించలేం, కానీ జ్ఞానంతో జయించవచ్చు. నేను ఈ సమస్యకు పరిష్కారం చెబుతానని చెప్పింది. మరుసటి రోజు కుందేలు సింహం వద్దకు వెళ్ళింది. సింహం వద్దకు వెళ్ళి, రాజా, మా జంతువుల తరపున ఈరోజు నేను నీకు భోజనంగా వచ్చాను. కానీ మా అడవిలో నీకంటే శక్తివంతమైన మరో సింహం వచ్చిందని చెబుతున్నాడు. అది తనే అసలు రాజని చెప్పుకుంటున్నాడని సింహానికి కుందేలు చెప్పింది. ఆ మాటలు విన్న సింహం కోపంతో గర్జించింది. నాకన్నా శక్తివంతమైనది ఎవరు అని కుందేలును అడగగా, కుందేలు చెరువు దగ్గరకు రండి, నేను అక్కడ చూపిస్తాను అని సింహాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. చెరువు నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసింది. అది మరో సింహమని భావించి కోపంతో నీటిలోకి దూకింది. లోతైన నీటిలో అది మునిగి చనిపోయింది. అప్పుడు అడవిలో జంతువులంతా సంతోషపడి కుందేలును గౌరవించాయి. నీతి: జ్ఞానం ముందు బలం తక్కువే, తెలివితో ఎంత పెద్ద శక్తినైనా జయించవచ్చు.